మనిషి దీపమైనా కావాలి, లేదా అద్దమైనా కావాలి. ఒకటి వెలుగునిస్తుంది, మరొకటి దాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతివారు దీపం కాలేకపోవచ్చు, కానీ అద్దం కాగలరు. నిన్న నువ్వు అనుకున్నది జరగలేదు అని ఆలోచించవద్దు. నీకోసం దేవుడు నేడు అన్నది ఒకటి సృష్టించాడు. కొత్త ఉత్సాహంతో మరోసారి ప్రయత్నించు. ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. ఎవరితో పోల్చుకోకు. ఎవరితో పోటీ పడకు. నీకంటూ ఒక చెరగని ముద్ర ఉంది. అదే నీ ఆత్మబలం. దాంతో ముందడుగు వెయ్. నీకు విజయం తథ్యం. రేపటి ఆశే లేకపోతే నిన్నటి నిరాశకి అంతం లేదు. నిన్నటి నిరాశకి కారణం లేకపోతే రేపటి ఆశకి పునాది లేదు. నిరాశ అనే నరకానికి రెండడుగుల దూరంలో ఉండే స్వర్గం ఈ ఆశ. కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరు మరణించిన తర్వాత గొప్పవారవుతారు. బాధలని బంతిలా, ఆపదని ఆట వస్తువులా మార్చుకోవాలనే ఆలోచన రావాలి. కష్టాన్ని కొత్త ఆటగా నేర్చుకోవాలని ఆసక్తి కలిగితే జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. సమస్య వెనుక సమాధానం ఉంది. దుఃఖం వెనుక సుఖం ఖాయం. ప్రతి కష్టం గొప్ప మార్పుకు కారణం. ఓర్పులో ఉంది విజయం. దేవుడు నువ్వు కోరుకున్నవన్నీ ఇవ్వలేకపోవచ్చు, కానీ నీకు అర్హత అయినది ఖచ్చితంగా ఇస్తాడు.